క్రీస్తు నామంలో ఉదయకాలం చేరువచ్చిన దేవుని ప్రియులందరూ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే కూడికలో ఉన్న దేవుని సేవకులందరూ కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణని కూడా వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోంచి కొలస్సీలకు రాసిన పత్రిక 'పత్రికలో నుంచి మనం గత వారం 6వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెను, అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. చూడండి, ఈ వచనంలో ప్రతి మనుషునికి ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో, ఆ ప్రత్యుత్తరం ఎలాగియ్యాలో అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మన సంభాషణ కృపాసహితంగా ఉన్నప్పుడే, రుచిగలిగా ఉన్నప్పుడే మనం ప్రతి మనుషునికి ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో మనకు తెలుస్తుంది అని చెప్పి. అసలు ఏ మనిషికైనా మనం ఇచ్చే ప్రత్యుత్తరం ఏంటి అంటే, ఏ మనిషికైనా మనం ఇచ్చే సమాధానం ఏంటంటే, చూడండి దైవ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి అనే మాట. ప్రతి మనుషునికి మనం ఇచ్చే సమాధానం ఏంటంటే నిరీక్షణ. మనం ప్రతి మనుషునికి నిరీక్షణను గూర్చి సమాధానం ఇవ్వవలసిన వారముగా ఉన్నాం. నిరీక్షణను ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో వచనం 5లో నిరీక్షణను గూర్చి మీరు వింటిరి అనే మాట చూస్తాం. అదేవిధంగా మొదటి అధ్యాయం వచనం 23లో ప్రకటించబడిన లేదా మీరు విన్న నిరీక్షణ అనే మాట చూస్తాం. సో మనం ప్రతి మనుషునికి చెప్పవలసిన ప్రత్యుత్తరం నిరీక్షణ. ప్రతి మనుషును ప్రశ్నకు మనం ఇవ్వాల్సిన సమాధానం నిరీక్షణ. వినండి, ఈ దినాల్లో ప్రశ్నలు ప్రత్యుత్తరాలు లేదా ప్రశ్నలు సమాధానాలు, తెక్క ప్రశ్నలు తెక్క సమాధానాలు ఉంటాయి చాలామంది. అంటే కాలక్షేపం చేస్తున్నారు చాలామంది. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా లేదా ప్రతి విశ్వాసి కూడా వాస్తవంగా నిరీక్షణను గూర్చి ప్రశ్నించబడాలి. నిరీక్షణను గూర్చి సమాధానం చెప్పాలి. మనం నిరీక్షణను గూర్చి ఎప్పుడు ప్రశ్నించబడతాం? మనం నిరీక్షణ కలిగి జీవిస్తే. ఎందుకంటే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేది క్రైస్తవ నిరీక్షణే. ఆ క్రైస్తవ నిరీక్షణే మిస్ అయింది ఇప్పుడు. గత రాత్రి ప్రభు మనతో మాట్లాడినట్లుగా మేలులు కలుగుతాయనే నిరీక్షణతో కూడిన భక్తి క్రైస్తవ భక్తి. హెబ్రీ పత్రిక 9:11 ప్రకారం, గలతీ 5:5 ప్రకారం మేలులు కలుగుతాయనే నిరీక్షణ సఫలమవుతుందని ఆత్మ ద్వారా ఎదురు చూస్తుంది. ఈ నిరీక్షణ గూర్చి హేతు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పుటకు సాత్వికంతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. అసలే మనల్ని ఎవరు కూడా ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని ఎవరు బయటోళ్ళు అడగరు. మనం ఆ ప్రశ్నతో ఆ ప్రశ్నను, ఆ సమాధానాన్ని మనం చెప్పడానికి కాదు, మనం జీవించే పద్ధతిని బట్టి. ఎందుకంటే గలతీ పత్రిక 6:15 ఏమన్నాడు?
క్రొత్త సృష్టి పద్ధతి చొప్పున జీవించు వారికి అన్నాడు. కాబట్టి క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడిన మనం జీవించే పద్ధతి రోమా 6:4 అది నూతనమైంది. నూతనంగా జీవిస్తున్నాం కాబట్టి ఈ జీవన విధానం ప్రపంచంలో లేదు కాబట్టి, మనుషుల్లో లేదు కాబట్టి ఏంటి వీరి తెగింపు? ఏంటి వీరి ధైర్యం? ఏంటి వీరి యొక్క ఆసక్తి? ఏంటి వీరికి సీక్రెట్ ఏంటి? అని మనుషులు ఖచ్చితంగా మన నిరీక్షణ గూర్చి హేతువు అడగాలి. కాబట్టి ప్రియులారా, నిరీక్షణ అనేది మనకు ప్రాముఖ్యమైన అంశమండి. ప్రతి మనుషునికి మనం ఇయ్యాల్సిన ప్రత్యుత్తరం నిరీక్షణ గురించి చెప్పాలి. తీతు పత్రిక 1:1 చెప్పినట్లుగా మన భక్తి జీవమును గూర్చిన నిరీక్షణతో కూడింది. తీతు పత్రిక 3:6 చెప్పినట్లుగా యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించబడిన ఆత్మ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దాన్ని స్వాధీనపరుచుకొనుటకై మన మీద సమృద్ధిగా కుమ్మరించబడింది. అసలు జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన ఈ భక్తిని మనం చేస్తున్నప్పుడు ఆహ్, ఈ నిరీక్షణ అనేది ఏదైతే ఉందో అది మనలో హెబ్రీ 3:6 ప్రకారం, రోమాపత్రిక 12:12 ప్రకారం మనలో ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉండటానికి కారణమవుతుంది. సో, ప్రపంచమంతా కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. దాని కొరకై చాలా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఉన్నాయి. చాలా వినోద కార్యక్రమాలున్నాయండి. కొంతమంది ఆనందం కోసం వెళ్లి సీరియల్స్‌కి అడిక్ట్ అయ్యారు. కొంతమంది సినిమాలకి అడిక్ట్ అయ్యారు. కొంతమంది ఇప్పుడొచ్చిన సోషల్ మీడియాలో ఉన్న అన్‌వాంటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌కి అలవాటు పడ్డారు. ఇలా మనం చూస్తూ ఉంటే కేవలం ఆనందం కొరకై చాలామంది బానిసలైపోయిన వారున్నారు. కానీ ఎల్లప్పుడూ ఆనందించే జీవన విధానం అది నిరీక్షణ కలిగి బ్రతకటం. ఆ నిరీక్షణే మనకు సువార్త వలన కలిగిన నిరీక్షణ. దీన్నే కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన దగ్గర సువార్త వలన కలుగు నిరీక్షణ అని చెప్పాడు. 23లో. దానినే కొలస్సీ 1:3లో పరలోకమందున్న నిరీక్షణ అని చెప్పాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు కొలస్సీ 1:3 చూడండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి మీకు కలిగిన విశ్వాసం అని చెప్పాడు. గత రాత్రి కూడా నేను క్లియర్‌గా చెప్పాను. నిరీక్షణను బట్టి కలుగుతున్న భక్తి. ఆ భక్తి అనే విశ్వాసం. అది ఖచ్చితంగా కార్యసాధకమైన విశ్వాసం. గలతీ 5:5 చూడండి. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం అని అక్కడ వ్రాయబడింది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం చదివాం గదా! తర్వాత వచనాల్లో మనం చూస్తాం చూడండి. వచనం 6లో ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం. మనం ఎంత ధన్యులమంటే మేలులు కలగడానికి మనం ఏం చేయనవసరం లేదు. చేయకూడదు కూడా. అప్పుడు మనకు కలిగే నిరీక్షణను బట్టి కలిగే విశ్వాసం కార్యసాధకమైంది. అసలే దేవుడు మన నోట ఉంచే విశ్వాస వాక్యం ఎంత పవర్‌ఫుల్ అంటే మనం అన్నదన్నీ జరుగుతాయన్నమాట. అందుకనే యోహాను 1:12 దేవుని పిల్లలగుటకు ఆయన మనకు ఆత్మను అనుగ్రహించారు. నిన్న మధ్యాహ్నం గూడా ప్రభు ఆత్మను బట్టి నేను జ్ఞాపకం చేశాను. మనం మాట్లాడే ప్రతి మాట కూడా క్రీస్తు రక్తము ప్రోక్షించబడుతుంది. అయితే ఇంకో మాట కూడా ఇక్కడ నేను చెప్తాను. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మ అనే మాట మనం మర్చిపోకూడదు. అంటే వర్డ్ అనేది జస్ట్ వర్డ్ కాదు. వర్డ్ అనేది స్పిరిట్ అని మనం గమనించాలి. యేసు ప్రభు తన శిష్యులను మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు. చూడండి యోహాను సువార్త. యోహాను సువార్త 20వ అధ్యాయం 22 చూడండి. 20, 22 ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. యోహాను 20, 22
ఉమ్, చాలు. ఇక్కడ చూడండి ఏమనుందంటే, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడే అన్నాడు. ఊది అంటే ఏంటి అర్థం? శ్వాసం. శ్వాసం అన్నమాట. బ్రీత్ కదా! లేఖనాలు ఎలా కలిగినాయి? దైవావేశం వలన కలిగినాయి అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. అంటే గాడ్స్ బ్రీత్ నుంచి కలిగినాయి అన్నమాట. సో మీరు చూడండి, పరిశుద్ధాత్మ ఏవైతే మనుషులను ప్రేరేపించాడో, దేవుని మూలంగా వారు ఏదైతే పలికారో అదే పరిశుద్ధ లేఖన గ్రంథం. నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథం అనేది 66 గ్రంథాలతో కంప్లీట్ చేయబడలేదు. క్రొత్త నిబంధన గ్రంథం అనేది ఇంకా వ్రాయబడతానే ఉంది. ఎందుకంటే పాత నిబంధనకు సమాప్తి ఉంది కాబట్టి రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ముగించారు. కానీ క్రొత్త నిబంధనకు సమాప్తి లేదు. నిత్య జీవానికి సమాప్తి లేదు. కృపకు సమాప్తి లేదు. అందుకనే మీలో ఎవరు మాట్లాడుతున్నా కూడా మీరు విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారై మాట్లాడుతున్నప్పుడు అవి కూడా లేఖనాల వలె వ్రాయబడతాయి. అవి కూడా రక్తం చేత ప్రోక్షించబడతాయి. అవి కూడా నిబంధనలాగా ప్రతిష్ఠించబడతాయి. సో మన ప్రతి వర్డ్ కూడా స్పిరిట్ అనే మాట మనం మర్చిపోకూడదు. స్పిరిట్ ఏ విధంగా పోల్చబడిందంటే, మీరు మత్తయి సువార్త కానీ యోహాను సువార్త కానీ చదివితే పరిశుద్ధాత్మ పావురం వలె అనే మాట అక్కడ మనం చూస్తాం. పరిశుద్ధాత్మ పావురం వలె 1:32. అయితే పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు వలె అనే మాట అపోస్తుల 2లో మనం చూస్తాం. అయితే పరిశుద్ధాత్మ ఖడ్గం వలె అనే మాట కూడా మనం చూస్తాం. ఎఫెసీ పత్రికలో ఒక మాట మనం చదువుదాం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదువు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గం అనే మాట వ్రాయబడింది. దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గం. సో చూడండి, ఇక్కడ పావురం కాదు, అగ్ని కాదు, స్వర్డ్ అనే మాట చెప్పాడు. అంటే ఖడ్గము అనే మాట చెప్పాడు. కాబట్టి మనము ఆత్మయు జీవమై ఉన్న మాటలు పలుకుతున్నప్పుడు ఖడ్గము వలె దేవుని మాట వెళ్తుందండి. రెండంచులు గల ఖడ్గము కంటెను అనే మాట మనం హెబ్రీ పత్రికలో చూస్తాం. అక్కడ కూడా ఏముంది? దేవుని వాక్యం అనే పోలిక ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, వచనం 12లో రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి అనే మాట. కాబట్టి ప్రియులారా, మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట కూడా ఆత్మ అనే మాట మర్చిపోదు. అది ఖడ్గము అనే మాట మీరు మర్చిపోదు. అలాగూ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. నిరీక్షణను గూర్చి మాట్లాడుతున్నవారు, నిరీక్షణను గూర్చి ప్రశ్నించబడుతున్నవారు. అందుకనే ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలో, ప్రతి మనుషునికి ఎలాగూ సమాధానం చెప్పాలో మనకు తెలియాలంటే మన సంభాషణ ఉప్పు కృపాసహితంగాను ఉండాలి. దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఎల్లప్పుడూ నిరీక్షణను గూర్చి మాట్లాడేవారుగా, ప్రశ్నించబడేవారుగా ఉండాలి. అంటే మనం నిరీక్షణను బట్టి జీవించాలన్నమాట. ఓకే, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాల్లో నిరీక్షణకు మూలం ఏంటంటే, అక్కడే పేతురు మొదటి పత్రిక 3:16 చదివారు కదా, ఏమని రాయబడింది? నిర్మలమైన మనస్సాక్షి. రాత్రి కూడా నేను జ్ఞాపకం చేశాను. మనం ఎల్లప్పుడూ మంచివారము, నీతిమంతులము, సంపూర్ణులం, పరిశుద్ధులమని నమ్మితే చాలు. మేలు కలుగుతుందని నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ కలిగించే భక్తిలో, లేదా నిరీక్షణ కలిగించే విశ్వాసం,
కార్యసాధకమైన విశ్వాసం. నేను ఇలా చెప్తాను, విశ్వాసం అనే మాటను మనం విశ్వాస వాక్యం అని చెప్పొచ్చు. కార్యసాధకమైన విశ్వాస వాక్యం ఏంటి? మనం మాట్లాడేవి మాటలు కాదు, దేవుని రాజ్యం. మనం మాట్లాడేవి మాటలు మాత్రమే కాదు, దేవుని శక్తి. అందుకనే తెస్సలోనిక పత్రిక 1 అధ్యాయంలో 4, 5 వచనాల్లో చెప్పాడు, మా సువార్త మాట మాత్రం కాదు అని చెప్పాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన 1 పత్రికలో 4 అధ్యాయంలో ఏం చెప్పాడు? దేవుని రాజ్యము మాట మాత్రం, మా మాటలు దేవుని రాజ్యము అనే మాట ఇక్కడ చెప్పాడు చూడండి. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. కొందరు మాట్లాడుతున్నారు కానీ అసలు వాళ్ళ మాటలు నేను చూస్తున్నప్పుడు ఉప్పొంగుతున్న మాటలు అని చెప్తూ 19లో మాట చెప్పాడు. ఏంటంటే వాళ్ళ శక్తే నేను తెలుసుకుంటాను అని ఇక్కడ చెప్పాడన్న. అంటే కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాస్తవంగా ఇవి ఒట్టి మాటలే. కొంతమంది వాటికి చాలా వెయిట్ ఇస్తారు కానీ మనం మాత్రం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే కొందరు మాట్లాడే మాటలు కేవలం ఒట్టి మాటలు మాత్రమే. కానీ మన మాటలు దేవుని రాజ్యం, మన మాటలు దేవుని శక్తి, మన మాటలు ఆత్మ ఖడ్గం. కారణం ఏంటంటే మనము అనవసరమైన సబ్జెక్ట్ మాట్లాడట్లేదు, మనం నిరీక్షణ గురించి మాట్లాడుతాం. సో మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. పౌలు గారు చెప్పాడు, మాది మాట మాత్రం కాదు, పరిశుద్ధాత్మతోను అని చెప్పాడు. మీలో ఎంతమంది నిరీక్షణ కలిగి జీవిస్తున్నారు? మీలో కార్యసాధకమైన విశ్వాస వాక్యం ఉంటుందన్నమాట మీ నోట. అంటే ఆ వర్డ్స్ అనేవి కార్యాలుగా మార్చబడతాయి. అలాగూ కార్యసాధకమైన విశ్వాసాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు మనం ప్రభుని స్తుతించాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 6లో అన్నాడు, సున్నతి పొందటంలో కానీ సున్నతి పొందకపోవటంలో కానీ ఏమీ లేదు. సున్నతి పొందటంలో కానీ సున్నతి పొందకపోవడంలో కానీ ఏమీ లేదు. చూడండి, ప్రపంచంలో చాలా మంది మత సంబంధమైన గుర్తులు వేసుకుంటారన్నమాట. సో వాళ్ళు మత సంబంధమైన గుర్తులు వేసుకుంటారు కానీ దానివల్ల ఏమీ లేదు వాస్తవంగా. ఎందుకంటే నువ్వు పైనుంచి కింద వరకు ఎన్ని గుర్తులు వేసుకున్నా నీ వల్ల ఏం జరగదు. మతంలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతుంటా. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం ప్రయోజనకరమైనది. విశ్వాసము అనే ఈ భక్తి విధానంలో, క్రైస్తవ్యంలో మనము మాట్లాడే ప్రతి మాట వెరీ పవర్ఫుల్ అని. ఎందుకంటే ఇందాక కృపానిధి పాడినట్లు మనం మాట్లాడే ప్రతి మాట దేవోక్తి. సో దైవోక్తి అనేది అది పరిశుద్ధాత్మతో కూడింది కాబట్టి అది ఆత్మ ఖడ్గం వలె మన నోట నుండి వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరి నోటి నుండి ఆత్మ ఖడ్గము కనబడుతుంది. ఎప్పుడు అని అంటే మీలో ఉన్న నిరీక్షణను గురించి మీరు హేతు అడగబడుతున్నప్పుడు, మీరు నిరీక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఎవరైనా తీస్తే చదవండి, వచ్చిన 16. ప్రకటన 1:16. ప్రభుదినమందు ఆత్మవశుడనే ఘోరధ్వని వంటి మీరు రాంబాబు గారి ఇంట్లో ఆత్మవశులు అయిపోయారు. అందుకే నేను చెప్పిన రిఫరెన్స్ అది కాదు. ఎంతరా రిఫరెన్స్ నేను చెప్పి 1:16 అండి. 1:16. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెళ్తుండెను. ఓకే, చూడండి, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుతున్నాడు. మరి ఆయన ఎట్టివాడు ఈ లోకంలో, మనం కూడా అట్టివారు. యోహాను 1వ పత్రిక 4వ అధ్యాయం 17లో చెప్పినట్లుగా ఆయన ఎట్టివాడు ఈ లోకంలో, మనం కూడా అట్టివారమే. కాబట్టి ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము అంటే అర్థం ఏంటంటే మన నోట నుండి కూడా 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం. ఈ ఖడ్గం ఎందుకు అని అంటే 2వ అధ్యాయం వచనం 12లో చెప్పాడు. మీరు చదివితే 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఎందుకంటే దీనితో మనం యుద్ధం చేస్తున్నాం అనే మాట చెప్పాడు.
వచనం 16. దీనితో మనం యుద్ధం చేస్తున్నాం. ఆ? చాలా మంది ఆయుధాలు కనబడతాయి. మన ఆయుధం కనపడదు. మన ఆయుధం మన నోట నుండి వచ్చే 2 అంచులు గల వాడి అని కాదు. ప్రపంచం మనల్ని ఫోటో తీసినప్పుడు మన నోటి నుంచి ఏం కనపడుతుంది? గాలి వస్తున్నట్టు కనపడిద్ది. గాలి మాటలు అనుకుంటారు కొంతమంది. కానీ పరలోకం మనల్ని ఫోటో తీస్తున్న ప్రతిసారి ఒక ఖడ్గం మన నోట్ల నుంచి వస్తా ఉంటదన్నమాట. కారణం ఏందంటే అది వెళ్ళి యుద్ధం చేస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. అందుచేత మీరు నమ్మండి, మీ మాటలు దేవుని రాజ్యం. మీ మాటలు దేవుని శక్తి. మీ మాటలు నిరీక్షణ గురించి మాట్లాడేవి. మీ మాటలు ప్రతి మనుషునికి ప్రత్యుత్తరం ఇచ్చేవి. కొలస్సీలకు రాసిన పత్రికలో మనము చదివిన ఈ వాక్యానికి సహాయకరంగా తెస్సలోనిక పత్రిక చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, 2వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక, 2వ అధ్యాయం, వచనం 8లో ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత అన్నాడు. ఇందాకే చెప్పుకున్న ఊపిరి అంటే ఏంటి? శ్వాసం కదండి. శ్వాసం అంటే ఏంటి? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనంలో ఉన్న గాడ్స్ బ్రీత్ అన్నమాట. సో ఊపిరి చేతే ప్రభు ఏం చేస్తానన్నాడు? సంహరిస్తానన్నాడు. మన ఊపిరి చేత ఎదుటోడికి ఊపిరాడకుండా చేస్తాం. నేను మీకు చెప్పాను, ఈ మీటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నేను ఒకటి స్టేటస్ పెట్టాను, కొంత చూశారులే. అదేంటంటే దెయ్యం పట్టిన పందులు ఊపిరి తిరగ చచ్చినాయి అని ఉందన్న. సముద్రంలోకి వెళ్ళి ఊపిరి తిరగ చచ్చినాయి అని. సో సాతానుగాడు ఎక్స్ప్రెషన్ చెప్పమంటారా? ఈ మీటింగ్స్కి స్టార్టింగ్లో వాడు నాకు ఊపిరి ఆడట్లేదని చెప్పాడు. వాతావరణాన్ని చూసి ప్రసాద్ అన్న ఏం చెప్పాడంటే అప్పుడు ఇంజరంలో దానికి ఒక వర్ణన చెప్పాడు. చేప కడుపులో యోనా ఉన్నప్పుడు చేపకి ఎలాగూ ఇబ్బంది ఉందో అని చెప్పాడు. మరి మీది ఎలా వర్ణిస్తారా అని నన్ను అడిగాడు అన్న. నేను అప్పుడు ఇంటికి వచ్చేసాను. మాది చేప కాదు, మాది పంది స్టోరీ అన్నమాట. మాది ఏంటంటే ఊపిరి తిరగని పంది అన్నమాట. సో దానికి ఊపిరి ఆడలేదు. సో దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటంటే మన ఊపిరి చేత శత్రువుకు ఊపిరి ఆడకుండా చేయొచ్చు. సో వాడు అనుకున్నవన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. వాని ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. వాని మాటలన్నీ మనం నిరర్ధకం చేయొచ్చు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మన నోట నుండి వచ్చే 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం అది యుద్ధం చేసేది. కాబట్టి మన నోటి ఊపిరి చేత మనం మన శత్రువుని సంహరించవచ్చు. అందుచేత నిరీక్షణ గురించి మాట్లాడేవారుగా మనల్ని ప్రభు ఉంచాడు. నిరీక్షణ గురించి ప్రశ్నించబడేవారు. ఓకే, చాలా మంది మీరు సరిగ్గా బ్రతకట్లేదు కాబట్టి మీకు వస్తున్న ప్రశ్నలు వేరు. ఉదాహరణకి క్రైస్తవ్యాన్ని ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్నలు ఏంటి? స్వస్థతలు నిజమేనా? అద్భుతాలు నిజమేనా? కొంతమంది అడిగేది ఏంటంటే క్రైస్తవులు బొట్టు పెట్టుకోరంట కదా, ఎందుకు? లేదా ఈ ఈ ప్రశ్నలు అన్నమాట. క్రైస్తవ సమాజం వాస్తవంగా ప్రశ్నించబడవలసిన అంశాలు ఇవి కాదు. మీలో ఉన్న నిరీక్షణ గురించి మీరు హేతు అడగబడాలన్నాడు. ఎప్పుడు అడగబడింది క్రైస్తవ సమాజం? క్రైస్తవ్యం అనేది నిరీక్షణ బట్టి వెళ్తే అడగబడింది. కానీ క్రైస్తవంలో నిరీక్షణ లేదు. అంతా బైబిల్లో ఉన్న విషయాలన్నిటినీ అక్షర జ్ఞానంగానే బోధించడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఇవి చెప్తున్నప్పుడు ప్రజలు వాటిలో నుంచే ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ దేవుడు ఈ కడవరి దినంలో మరొక అవకాశం మన తరానికి ఇచ్చాడు. ప్రకటన 3:20. తలుపు తీసే తరానికి, స్వరం వినే తరానికి, ఆయనతో భోజనం చేసే తరానికి, 5 వంతులు పుచ్చుకునే తరానికి, ఈ బెన్యామీను కడవరి తరానికి, ఎండ్ టైమ్ జనరేషన్కి, ర్యాప్చర్ జనరేషన్కి ప్రభు ఇచ్చిన అవకాశం ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగితే మీలో ఉన్న నిరీక్షణ గురించి అడగాలి. అలా కాకుండా ఏది అడిగినా మీరు నిరీక్షణ కలిగిన వాళ్ళు కాదు అని, లేదా మీరు నిరీక్షణ బట్టి జీవించట్లేదు అని అర్థం. సో నిరీక్షణను గురించి అడుగుతున్నప్పుడు
కొలస్సీ పత్రికలో ఏమన్నాడంటే ప్రతి మనుష్యునికి ప్రత్యుత్తరం అన్నాడు. ఇదే పత్రికలో ఇంకో మాట కూడా చెప్పాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28లో ప్రతి మనుషుడు అనే మాట రాశాడు. ఓకే, సంఘములో ప్రతి మనుషుడు, ఇక్కడ కొలస్సీ పత్రిక 4లోనేమో లోకములో ప్రతి మనుషుడు. అంటే క్రిస్టియానిటీ అనేది లేదా క్రీస్తులో ఉన్న జీవం అనేది ప్రతి మనుషుని పట్ల బాధ్యతతో కూడిన జీవితం. ఎంత చాలా మంది ఎంత సంకుచితం అయిపోయారంటే మా కులం, మా వాళ్ళు, మా బంధువులు అనే దాకా వెళ్ళిపోయారు. కానీ దేవుడు మన హృదయాన్ని ఏం చేశాడు? విశాలపరిచాడు కదండి. కొంతమందికి ఊపిరి సరిగ్గా ఎందుకు ఆడదు? ఈ లంగ్స్లో మనం ఊపిరి తీసుకునేటప్పుడు వ్యాకోచించే ఉంటాయి కదా, సంకోచం వ్యాకోచం అంటాం కదా, ఎన్లార్జ్ అయ్యే అనమాట, ష్రింక్ అయ్యే ఉంటుంది కదా. ఆ గొట్టాలు అంటారు చూసారా, అవి ఏమైతే అంటే వయసు పెరిగిన కొద్దీ లేకపోతే స్మోకింగ్ చేసే వాళ్ళకి అవి సన్నగా అయిపోతాయి అన్నమాట. సో వాళ్ళు కావాల్సినంత బ్రీత్ తీసుకోలేరు వాళ్ళు. కొంతమందికి ఊపిరితిత్తుల్లో ఉన్నవి కాదు, వాళ్ళకి లంగ్స్లో ఉన్నవి కాదు చిన్నవైపోవటం, వాళ్ళ హృదయాలు చాలా చిన్నగా అయిపోయింది. ప్రతి దానిని అసలే ఎన్లార్జ్గా ఆలోచించలేకపోతున్నారు. నేరో మైండ్ సెట్ అనమాట. ప్రతి దానిలో ఏదో ఒక నెగిటివ్గా ఆలోచించేవారు. కానీ పౌలు అన్నాడు, మా ఎడల మీ అంతఃకరణం సంకుచితమై ఉన్నది కానీ మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై లేదు అని చెప్పి. సో క్రిస్టియానిటీ అనేది ఒక బ్రాడ్ వేలో ఆలోచించేదన్నమాట. ఎందుకంటే క్రైస్తవ్యం ఒక కులం వరకు, ఒక మతం వరకు, ఒక దేశం వరకు, ఒక ప్రాంతం వరకు అది ఉండలేదు. అది ప్రతి మనుషుని అక్కర గురించి ఎరిగిందనమాట. రాత్రి దేవుని సేవకు కిరణాన్ని చెప్పినట్లుగా యోహాను సువార్త 1:32లో లేదా 1:29 నుంచి మనం చదివితే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని కొరకు. సో దేవుడు లోకం అంతటికి అవసరమైన గొర్రె పిల్లను అనుగ్రహించాడు. హెబ్రీ పత్రికలో 2:9లో ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచినట్లు, యోహాను 3:16లో విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్టు. ఇలా మీరు చదువుకుంటూ వెళ్తే ప్రతి మనుషుడు అనే మాట మనం చూస్తాం, ప్రతి నరుడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రతి మనుషుని విషయంలో బాధ్యత కలిగి ఉంటే ఎంత గొప్ప సంగతి. కాబట్టి నిరీక్షణను బట్టి జీవించేవారు ప్రతి మనిషి విషయంలో కూడా బాధ్యత కలిగి ఉంటారు. లోకంలో ఉన్న ప్రతి మనుషుని గురించి మనం ఆలోచించాలి, సంఘంలో ఉన్న ప్రతి మనుషుని గురించి మనం ఆలోచించాలని మనకు టైం ఏడ సరిపోద్ది కదా. అసలు కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళ గురించి మనం ఆలోచించడానికి టైం లేదు. అయితే మీకు ఒకటి చెప్తాను, వాస్తవమైన జీవం మీరు జీవిస్తే మీకు తెలియకుండానే మీరు అందరి గురించి బాధ్యత కలిగి ఉంటారు. ఇలా చెప్పాలంటే అపోస్తల కార్యాలు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట చూస్తాం. అంటే ఆయన జీవం ఎంతమంది కోసం? అందరి కోసం. అదేవిధంగా ఈరోజు మనం కూడా క్రీస్తునందున్న వాస్తవ జీవం జీవిస్తున్నప్పుడు అది అందరి కొరకన్న. ఎవరెవరికి మనం ఎలా ఉండాలో దేవుడు అలా ఉంచుతాడు. కొందరికి మనం రొట్టెలా ఉండాలి, వాళ్ళు మనల్ని భుజిస్తారు, ఆహారంగా కలిగి ఉంటారు. కొంతమందికి మనం ఆదరణగా ఉండాలి, కొంతమందికి మనం ధైర్యంగా ఉండాలి. సో ప్రతి ఒక్కరి పట్ల మనం ఒక బాధ్యతగా ఉండాలన్నమాట. అలాగే ఈ జీవితం మనల్ని ఉండనిస్తుందన్నమాట. పౌలు గారి విషయం గురించి మాట్లాడుతూ వచ్చారు, అదొకసారి జ్ఞాపకం చేస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుని చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం వచనం 15 సార్. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకై జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకున్నాము. ఇదే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం వచనం 24 కూడా చదవండి.
10:24. ఎవడను తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. రైట్. చూడండి, జీవించువారు తమ కొరకు కాక అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? ఎవడును తన కొరకు కాక అన్నాడు. కాబట్టి మన జీవన విధానమే, నిరీక్షణ బట్టి జీవించే విధానమే స్వప్రయోజనం కొరకు, స్వార్థం కొరకు బ్రతికేటట్లు ఉండదు. ఎదుటివారికి మేలు చేయాలని పౌలు గారు అన్నారు, నేను అన్ని విషయంలో అందరికీ అన్ని విధములు వాడడానికినే అన్నాడు. ఆ విధంగా ప్రభు మనల్ని చేస్తాడు. ఒక హెచ్చరిక పుత్రుడే కాదు, ఆదరణ పుత్రుడు కూడా. అంటే ఎవరికి హెచ్చరిక వాళ్ళకి హెచ్చరికగా, ఎవరికి ఆదరణ వారికి ఆదరణగా. సో అందరికి అన్ని విధాల వాడుగా ప్రభు నిన్ను షేప్ చేస్తాడని, నిన్ను చెక్కుతాడు, నిన్ను అలాగ ఉపయోగిస్తాడని. సో అందుకనే నిరీక్షణ బట్టి జీవించడం అనేది చాలా అద్భుతమైన అంశం. ప్రతి మనుషునికి మనం ప్రత్యుత్తరం ఇస్తాం. కొన్నిసార్లు నువ్వు నన్ను అడిగేదేంటి, నేను నీకు చెప్పేదేంటి అంటాం కదా. అది క్రీస్తులందు ఉన్న జీవనంలో మనం చూడం. ఈరోజు ఎన్నో ప్రశ్నలు చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. ఇంగ్లీష్లో ప్రశ్నను ప్రతి సబ్జెక్ట్లో క్వశ్చన్ అని ఉంటుంది, కానీ మ్యాథమెటిక్స్లో మాత్రం ప్రాబ్లం అని ఉంటుంది. సో మనం చూస్తే ఎవ్రీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషనే నిరీక్షణ. ఇంకా చెప్పాలంటే ఆ సొల్యూషనే నువ్వు. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం నువ్వే. నీ నిరీక్షణే, నువ్వు కలిగి ఉన్న జీవితమే. కాబట్టి కొందరు మిమ్మల్ని చూసి బ్రతుకుతున్నారని మీరు మర్చిపోవద్దు. కాబట్టి మీరు బ్రతకండి. యోహాను సువార్త 14లో మన ప్రియ ప్రభు చెప్పినట్లుగా 19వ వచనంలో, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అని మన ప్రభు చెప్పారు. మనం జీవించవలసిందే అనేకులు జీవించడానికి. కాబట్టి నేను ఎవరి కొరకు బ్రతకాలి అనుకునే ఒక మనస్తత్వంలో నుంచి నిన్ను బట్టే చాలా మంది జీవిస్తున్నారు. లేకపోతే ఈ పాటిగా వాళ్ళు చక్కబెట్టుకుందరు. కొంతమందికి, కొన్ని కుటుంబాలు నాకు డైరెక్ట్గా చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఒకవేళ ఈ వాక్యం లేకపోతే మేము ఈ పాటిగా మొత్తం మా కుటుంబం అంతా చెల్లాచెదరైపోయేది, మేము చనిపోయేవాళ్ళం అని, ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళం అని, చాలా మంది సూసైడ్ చేసుకునేవాళ్ళం అని చెప్తున్నారు. నేను అందుకే ఏం చెప్తున్నానంటే, నువ్వు లేకపోతే చాలా మంది చనిపోతారు, నువ్వు లేకపోతే చాలా మంది తమ జీవితాలు ముగిస్తారు. మరి అంత ఉన్నతమైన వ్యక్తివి నువ్వు. కాబట్టి ఖచ్చితంగా అనేక ప్రశ్నలకు నువ్వు సమాధానంగా ఉన్నావు. అనేక మందికి నిన్ను దేవుడు సమాధానంగా ఉంచాడు. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలి. ప్రతి మనిషిని పట్ల మీకు దేవుడు బాధ్యతను ఉంచాడు. కాబట్టి ఈ విషయం గమనించి, వెలుపటి వారి ఎడల మనకు బాధ్యత ఉంది, లోపల ఉన్న వారి ఎడల కూడా మనకు బాధ్యత ఉంది. లోపల ఉన్న వారి ఎడల బాధ్యత ఏంటి? వారిని సంపూర్ణులుగా చేసి క్రీస్తు ఎదుట నిలబెట్టాలి. వెలుపల ఉన్న వారి ఎడల బాధ్యత ఏంటి? సంగమునకు వెలుపటి వారి ఎడల మనకున్న బాధ్యత ఏంటంటే, వాళ్ళు ఈ నిరీక్షణ గురించి తెలుసుకోవాలి, ఈ సువార్తను వారు అంగీకరించాలి, వారు కూడా నిత్య జీవానికి పాత్రలు కావాలి. లేదంటే వారు పాపములో ఉండి చనిపోతారు, వారు తీర్పులోనికి వచ్చి నిత్య నాశనానికి వారు వెళ్ళిపోయే వారు ఉన్నారు మనం గమనిస్తున్నాం. కాబట్టి మాట్లాడడానికి నిదానించండి, వినటానికి వేగిరపడండి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో నిరీక్షణ బట్టి జీవించే వాని యొక్క మాట్లాడే విధానం, యాకోబు పత్రిక 1:19లో చూస్తున్నాం. మాట్లాడటానికి నిదానిస్తాడు. మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆత్మతో మాట్లాడే విధానంలో కొన్ని ప్రేరేపణలను బట్టి మనం మాట్లాడు. గలతీ 5:8 ప్రకారం ఇశ్రాయేలుకి ఎప్పుడైతే స్వనీతిని గూర్చిన ప్రేరేపణ వచ్చిందో, వాళ్ళ వెంటనే నిర్గమ 19:8లో ఏమన్నారు? యెహోవా చెప్పినదంతా మేము చేసేదము అన్నారు కదా. అటువంటి మాటలు మనం మాట్లాడు. అవి అతిశయంతో కూడిన మాటలు. మేము చేసేస్తాం, మా వల్ల అవుతుంది, మా శక్తి సరిపోతుంది అనుకునేది కాదు. అటువంటి ప్రేరేపణలు చాలా కలుగుతాయి మన జీవితంలో. కానీ వాటికి మనం మాట్లాడడానికి నిదానించి, అపోస్తులు 2:4 ప్రకారం పరిశుద్ధాత్ముడిచ్చే వాక్శక్తి మాత్రమే మనం మాట్లాడాలి. ఎవరైనా మనల్ని ఏదైనా మాట్లాడమని ప్రేరేపించినప్పుడు
పరిశుద్ధాత్ముడు ఇంకా ప్రేరేపణ ఇవ్వట్లేదు అని ఆగాలి. కొన్నిసార్లు మనం మాట్లాడడానికి కొంతమంది ఆటంకంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మనం మాట్లాడాలి. సో, అలాగూ మీరు చూడండి, ఎజ్రా గ్రంథం ఎప్పుడు రాయబడింది? నెహెమియా గ్రంథం ఎప్పుడు రాయబడింది? యోబు గ్రంథం ఎప్పుడు రాయబడింది? ఎస్తేరు గ్రంథం ఎప్పుడు రాయబడింది అని మనం ఎందుకంటాం? పరిశుద్ధాత్మ చేత వారు పలికినప్పుడు ఏ టైంలో వారు పలకాలో ఆ టైంలోనే దేవుడు వారి నోటి నుంచి పలికించారు. పలకటమే కాదు, ఏ టైంలో పలకాలో కూడా దేవుని ఆత్మ సహాయం చేస్తుంది. కాబట్టి నిరీక్షణను బట్టి మాట్లాడేవారు ప్రతి మనిషిని పట్ల బాధ్యత కలిగి ఉంటారు. వారు నిర్ణయ కాలంలో తమ నోరు తెరుస్తారు. ప్రతిదానికి నోరు తెరవకూడదు. ప్రతి ప్రేరేపణకు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది మనం నిరూపించుకోవాల్సిన అవసరం కలిగిన అంశం కాదు. దేవుని మహిమ కొరకు మనం మాట్లాడవలసిన అంశం. మళ్ళీ చెప్తున్నాను, మనల్ని దేవుని ఆత్మ నిరూపిస్తాడు. మనం నిరూపించుకోవడానికి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ తలంపులు ప్రభు ఈ ఉదయకాలం మనందరి వినికిడిలో దీవించునుగాక. మీరందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు ఖడ్గము మీ నోటి నుండి వస్తుందని నమ్మండి. పరిశుద్ధాత్మ మీ ప్రతి మాటలో నుంచి వెళ్తున్నాడని మీరు నమ్మండి. ప్రతి మాటకు రక్త ప్రోక్షణ కలుగుతుంది అని నమ్మండి. దాంతోపాటు మీరు మాట్లాడుతున్నప్పుడు ఏ టైంకి మాట్లాడాలో ఆ టైం వరకు కనిపెడతారు మీరు. చాలా కనిపెట్టడం కూడా చాలా అవసరం. యోబు గ్రంథంలో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. యోబు ఉన్నాడు. కానీ వారికంటే చిన్న వయసు కలిగిన ఎలీహు ఉన్నాడు. ఎలీహు గురించి మనం వింటాం. అతడు వారందరికంటే చిన్న వయసు గలవాడు. అందుకనే సమయం కొరకు కనిపెడుతూ వచ్చాడు. కాబట్టి ప్రభు మన జీవితాల్లో నిర్ణయ కాలం వచ్చేంత వరకు సైలెంట్‌గా ఉండమని చెప్తున్నాడు. తగిన కాలం వచ్చేంత వరకు కనిపెట్టమంటున్నాడు. ఎందుకంటే నిర్ణయ కాలంలో మనం ఇచ్చే మాట అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రభు ఈ తలంపు మన కొరకే దీవించును. ఆమేన్. ప్రతి శనివారం ఉదయకాలం జరుగుతున్న ఈ యొక్క జూమ్ కూడిక ద్వారా మనం ధ్యానం చేస్తున్న కొలసీ పత్రిక నుంచి దేవుని సేవకుల్ని పరిశుద్ధాత్మ సహాయంతో వాడుకొని అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. 4వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం ప్రతి మనుషునికి ఏ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మనం మాట్లాడే మాట ఎదుటి వారిలో నిరీక్షణ కలిగించాలని, అది మేలు కలుగుతుందనే నిరీక్షణ, లేదా మన వాస్తవమైనటువంటి జీవమును కూర్చున్నటువంటి వాగ్దానంతో, దైవభక్తి జీవమును కూర్చున్న వాగ్దానంతో కూడింది కాబట్టి ప్రతి వారికి మేలు కలుగుతుందనే నిరీక్షణ కలిగించాలి. సంఘంలో ఉన్న వారిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టే విధంగా ఉండాలి. అలాగే సంఘానికి వెలుపలున్నటువంటి వారి ఎడల మనకి ఏ విధంగా ప్రతి వ్యక్తి కూడా మనం మాట్లాడే మాట పరిశుద్ధాత్మ సహాయంతో ఆత్మ ఖడ్గం వల్లే వారిని ఉంటుంది కాబట్టి, అది దేవుని యొక్క నోటి ఊపు నుంచి వచ్చే మాట కాబట్టి అది ఆత్మశక్తితో వస్తుంది కాబట్టి ఆ మనిషిని ప్రభు వైపు ఆకర్షించేదిగా ఉంటుందని. కాబట్టి మనం ఏది పడితే అది అనవసరంగా మాట్లాడడం కానీ, అది నిర్ణయ కాలాన్ని బట్టి ప్రభువే మనకు సహాయం చేసి తన ఆత్మ ద్వారా మాట్లాడిస్తారన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడాలన్న వివేచన కూడా ఆత్మ సహాయం ద్వారా మనకు అనుగ్రహించబడుతుందన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి తక్కువ సమయంలోనే చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించిన దేవుని సేవకులకు ప్రభుత్వంలో కోటిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కోడికలో ముగింపు ప్రార్థన ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు ఇంజనీర్లో పరిచయం చేస్తున్న సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ కోడికలో ఆయా విధాలుగా సహకరించిన ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నా చివరి కూడికి జరుగుతుంది కాబట్టి దేవుని కుమారులు ఉత్సవాలు అందరూ కూడా 9 గంటలకల్లా మీటింగ్ జరుగుతున్న ప్రాంగణానికి అందరూ కూడా చేరి రావాలని తెలియజేస్తున్నాను. చివరి రోజు ఈ యొక్క కూడికలో మన అందరం కూడా ప్రభు సన్నిధిలో ఈ 6 దినాలు ఆనందించినట్టుగానే చివరి కూడికలో కూడా ప్రభు సన్నిధిలో మన అందరం ఆనందించి సంతోషిద్దాం. సమయంలో ముగింపు ప్రార్థన దేవుని సేవ అన్న ఎవరికైనా ఇవ్వండి అన్న, మేము బయట ఉన్నాం. సరే సార్. దేవుని సేవకులు రామచంద్రపురంలో పరిచయం చేస్తున్న కిరణ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన మా దేవ, నువ్వు ఇచ్చిన దినం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మా జీవితంలో అనుమతించి ఈ కూడికల్లో చివరి దినానికి మీరు మమ్మల్ని నడిపించారు.
పరిస్థితులన్నింటినీ అనుకూలపరిచినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వర్తమానం ద్వారా కూడా మాతో మాట్లాడినందుకే నేను మా నోట అనుకూల వచనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రతికూల వచనం నేను అది మీరు పలకనిది అని నాయన మీరు తెలియజేసి ఉన్నారు. ఇక్కడికి వచ్చి నేను వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా నాయన ఏదైతే మీరు వారి హృదయాల్లో స్థాపించారో ఆ మాటల ప్రకారం నాయన వారు ముందుకు వెళ్ళగలుగుతూ కృప చూపించండి. చివరి కూడికలో కూడా మేము శ్రేష్టమైన మాటలు పొందుకుని వెళ్ళగలుగుతూ సహాయం దయచేయమని నాయన జూమ్ కొడుకులో చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ నేను మీరు వాడుతున్న సేవకులను బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ క్రీస్తు వారి పేరట ఈ కృతజ్ఞతాస్తుతి మనం చెల్లిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకు కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేస్తాం. అందరికీ అందరికీ వందనాలు. వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలు. వాక్యాన్ని అందించిన దైవ సేవకులు అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.